హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు కూడా కుకీస్‌తోనే వచ్చేసానండి. మంచి రెసిపీ అనమాట. కోకోనట్ కుకీస్ చాలా చాలా బావుంటాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కుకీస్ చేసేటప్పుడు మన ఇల్లంతా కూడా మంచి స్మెల్‌తో నిండిపోతుందనమాట. అంత బావుంటాయి. అండ్ మనం దీన్ని స్టవ్ పైన చేసుకోవచ్చు. దీనికి ఓవెన్ ఏమి అవసరం లేదు. చాలామందికి ఇలాంటివి చేసుకోవాలని ఉన్నా సరే ఓవెన్ ఉంటేనే చేసుకోగలము అనే ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, అలాంటి వారందరి కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. అంటే మన దగ్గర ఓవెన్ లేకపోయినా సరే మనం ఈజీగా స్టవ్ పైనే బేక్ చేసుకోవచ్చు. కేక్స్ అలాగే ఈ కుకీస్ అన్నీ కూడాను. మన ఛానలు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే నా కోసం కాకపోయినా సరే అంటే చాలామంది ఉంటారు కదా, ఓవెన్ లేకుండా ఇలా స్టవ్ పైన చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అంతే అండి, ఇంకేం లేదు. సో, అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ వీడియో చేరాలంటే మీలాంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తే కనుక మన ఛానల్ అనేది కొంచెం గ్రో అప్ అవుతుంది. అండ్ అలాంటి వారికి అంటే మనలాంటి వారికి ఓవెన్ లేని వాళ్ళకి ఇలా చేసుకోవాలనేది తెలుస్తుంది కూడాను. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేసేయండి. వీడియో ఫుల్గా అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కరెక్ట్గా క్లియర్గా ఉంటుందన్నమాట వీడియో. ఓకే అండి, ఫస్ట్ అయితే కనుక మనం కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. కేక్ టిన్ అంటే అదే ఒక ప్లేట్ అయినా సరే రెడీ చేసుకోవాలి. ప్లేట్కి మనం బటర్ని అప్లై చేసి లేదా నెయ్యినైనా అప్లై చేసేసి దానిపైన బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పిండిని మైదా పిండి గోధుమ పిండి ఏదైతే ఉంటుందో దాన్ని చల్లుకుంటే సరిపోతుందనమాట పైన. అలాంటప్పుడు మనకి బటర్ పేపర్లా రెడీ అయిపోతుంది. నేను కేక్ వీడియోస్లో చాలానే చెప్పాను. మన వీడియోస్ అన్నీ కూడా చాలా క్లియర్గా అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్లుగానే చెప్పానండి. ఇంకా అలా చేసుకుంటే కనుక మనకి బౌల్ అనేది రెడీ అయిపోతుంది. మనం కుకీస్, బిస్కెట్స్ ఎందులో చేస్తామో అదనమాట. అలా రెడీ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే హాఫ్ కప్పు బటర్ వేసుకోండి. అలాగే హాఫ్ కప్పు పంచదార పొడి వేసుకోండి. పంచదార పొడి అంటే ఏం లేదండి, మనం పంచదారని మిక్సీలో వేసి మిక్స్ చేసుకుంటే అదే పొడి చేసుకుంటే పౌడర్ చేసుకుంటే అదేనండి పంచదార పొడి. ఇంకెక్కడికో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదనమాట. అలా ఆ రెండింటిని కూడా చక్కగా బీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బీటర్తో బీట్ చేశాను. మీరు విస్కర్తో కూడా చేసుకోవచ్చు. మంచిగా విస్క్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే కొంచెం టైం పడుతుందనమాట విస్కర్తో అయితే. బీటర్తో అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత దాంట్లోనే అలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అందులోనే కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. కోకోనట్ పొడి అంటే మనకి ఎండు కొబ్బరి పొడి అనమాట. ఈ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులోనే 1 కప్పు మైదా పిండి వేసుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే అందులోనే హాఫ్ టీ స్పూన్ అనమాట, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే అందులోనే హాఫ్ టీ స్పూన్లోనే ఇంకా సగం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ 2 వేసుకొని మంచిగా ఇలా జల్లెబెట్టుకోండి. నేను ఇక్కడ 2 టైమ్స్ జల్లెపెడుతున్నాను. ఇలా 2 సార్లు జల్లెబెట్టుకుంటే ఏంటంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా 2 సార్లు వేసుకున్నానండి. అంతా ఒకేసారి వేసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉండదని చెప్పి నేను ఇలా 2 టైమ్స్ వేసుకున్నాననమాట. ఆ తర్వాత మొత్తం అంతా వేసుకున్న తర్వాత అది మొత్తం అంతా జల్లెబెట్టుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి చేత్తోనే. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే యాలకుల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అందులోనే పాలు కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ పాలు కూడా ఎక్కువ అవసరం లేదండి. 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు సరిపోతాయి అన్నమాట. మీరు చూసుకుంటూ అంటే కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి కొంచెం ఆ 2 స్పూన్లు ఒకేసారి వేయకూడదు. ఇంకా అవసరమైతేనే వేసుకోవాలి, లేదంటే వేసుకోకూడదనమాట. చూడండి ఇలా మంచిగా అంటే సాఫ్ట్ డౌలా అయ్యేంత వరకు కూడా అలా స్మూత్గా చేసుకోవాలి. తర్వాత దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కప్లో మనం కోకోనట్ పొడిని వేసుకోవాలండి. అదే ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఇలా ప్లేట్లో చూపిస్తున్నట్లుగా వేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా
చిన్నగా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అదే తెలుస్తుంది కదండీ! అది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. మంచిగా ఒక రౌండ్ బాల్ చేసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేయాలనమాట. అప్పుడు మనకి అక్కడ మంచి షేప్ అనేది వస్తుంది. కుకీ షేపు. మీకిక్కడ ఎలాగా అంటే ఎలాంటి షేప్‌లో కావాలంటే అలా చేసుకోవచ్చండి. మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా చేశాను ఫస్ట్ అంటే ఏంటది ఫస్ట్ వాయి. సెకండ్ టైమ్ అయితే గనుక ఇంకొక షేప్ చేశాను. అది ఇంకా బావుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడైతే దీన్ని చూసేద్దాం. అలా రోల్ చేసిన వాటిని అలా బాల్స్‌లా చేసి ప్రెస్ చేసిన దాన్ని కోకోనట్ పొడిలో డిప్ చేసి అదే డ్రై కోకోనట్ పొడిలో డిప్ చేసిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా! కేక్ టిన్, ప్లేటు ఏదో ఒకటి మీరు ఏది రెడీ చేసుకుంటే అది. దానిలో పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా. అలా పెట్టుకున్న దాన్ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో అయితే ఈ కేక్ టిన్‌ని అదే బిస్కెట్స్ ఉన్నదాన్ని పెట్టేయాలనమాట. ప్లేటో, కేక్ టిన్నో ఏదో ఒకటి మీరు ఎందులో కుకీస్ చేసుకుంటున్నారో దాన్ని. అలా పెట్టేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్‌లో అయిపోతాయండి. ఇంకా మీరు పెట్టుకునే ఫ్లేమ్‌ని బట్టి అంటే స్టవ్ ఫ్లేమ్ ఉంటుంది గదా! ఎందులో పెట్టుకుంటారు మీడియమా? లేదంటే లోనా? ఇలా చూసుకుంటారు కదా! అడ్జస్ట్‌మెంటు. దాన్ని బట్టి గూడా కుక్ అవుతాయండి. కరెక్ట్‌గా 15 మినిట్స్ అని చెప్పలేము. 20 మినిట్స్ అని చెప్పలేమనమాట. అంటే మీరు దేన్ని తీసుకుంటారో దాన్ని బట్టి దీని ప్లేస్‌లో స్టీల్‌ది ఉందనుకోండి. ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ తక్కువ టైంలో అయిపోతాయన్నమాట. స్టీల్ దాంట్లో అయితే. ఎందుకంటే స్టీల్ తొందరగా వేడెక్కుతుంది కదా! అందుకని. సిల్వర్ అయితే కొంచెం స్లోగా వేడెక్కుతుంది. హీట్ ఎక్కుతుంది కదా! అందుకని స్టీల్ వాటిల్లో పెడితే గనక మీరు తొందరగా చూసేయాలి. అంటే 20 మినిట్స్ అయినది 15 మినిట్స్‌లో అయిపోతుందన్నమాట. అలా చూసుకోవాలి. మీకు స్మెల్ అనేది మంచిగా వచ్చేస్తుందండి. అది బేక్ అయ్యేటప్పటికి. మీకు తెలిసిపోతుందనమాట. ఇవి కుక్ అయిపోయాయి, బేక్ అయిపోయాయి కుకీస్ అని తెలిసిపోతుందనమాట. ఇక్కడైతే చూస్తున్నాను చూడండి. నేను రెండోసారి కూడా పెట్టుకున్నాను ఈ కుకీస్‌ని. ఇందులో నా స్టీల్ దాంట్లో చేసి పెట్టుకున్నానండి. ఈ షేప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా అక్కడ షేప్ ఎలా ఉందనేది. నేను అంటే ఇలా కూడా ట్రై చేద్దాము బావుంటాయి అని చెప్పేసి ట్రై చేశాననమాట. పిల్లలకైతే అవే బాగా నచ్చాయి. ఈ షేప్‌వే. ఇలా నేను తర్వాత మళ్ళీ చిన్నగా రౌండ్‌గా మళ్ళీ చేశాను. అంటే 3 టైమ్స్ చేశానండి. ఆ ఒక్క కప్పు ఓ మైదా పిండితో ఇలా 3 టైమ్స్ 3 వెరైటీగా చిన్న రౌండు, ఇంకా ఈ గోల్ షేపు, అలాగే పెద్ద రౌండ్‌వన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే ఇవి చూసేటప్పుడు బేక్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంచాను. ఇంకా బాగా మంచిగా బేక్ అయ్యాయి. ఇది అండి అన్నీ గూడా బేక్ అయిపోయాయన్నమాట. చూస్తున్నారు కదా! ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి బేక్ చేసుకున్నాను నేను. అదే ఓవెన్ అయితే పెద్ద ప్లేట్ ఉంటుందన్నమాట. దానిలోనే మనం పెద్ద ట్రే దానిలోనే మనం మొత్తం అన్నీ సెట్ చేసేసి పెట్టిస్తే గనక సరిపోతుంది. ఒకేసారి కుకీస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. మనకిక్కడ స్టవ్ పైన పెద్ద కడాయిలుంటే పెట్టుకుంటే జిబ్బురేకులుంటాయి కదా! మీకు నేను మన భాషలో చెప్తున్నాను. ఆ జిబ్బురేకుల పైన ఇలా గనుక మనం కుకీస్ చేసి పెట్టేస్తే పెద్ద దాంట్లో ఒకేసారి అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకే అండి. వీడియో మీకు అర్థమైంది కదా! వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. పిల్లలకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కడో బయట కొని తెచ్చిపెట్టేదానికంటే మనం ఇంట్లోనే చేసి పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు ఉంటారు. మైదా పిండితో హెల్తీ ఏంటండి అని అనుకుంటారా? గోధుమ పిండితో చేసి పెట్టండి. అది కూడా బయట మనం వెళ్లి తెచ్చేదానికంటే ఇంట్లో నెలకొకసారి ఇలా మైదా పిండితో చేసిచ్చినా ఏం ప్రాబ్లమ్ లేదండి. ఓకే అండి. ఉంటాను. బాయ్.